హలో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండి పిల్లలకి ఎంతో బాగా నచ్చే గుంత పునుగులు తయారు చేస్తున్నాను. సో ఈ ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది స్పెషల్గా టమాటా చట్నీ కారపొడితో తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. సో ముందుగా దీనికి ఏమేం కావాలి, ఎలా తయారు చేసే విధానం నేను చూపిస్తాను, చూడండి. గుంట పునుగులకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఇది దోస పిండి అండి. ఇది దోసల పిండి, మిగిలిన దోసల పిండితో గుంత పునుగులు వేస్తున్నాను. ఈ దోస పిండిలో నేను ఒక 2-3 టేబుల్ స్పూను బొంబాయి రవ్వ కలిపాను. సో దానికి ఇంకా కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఈ దోస పిండిలో కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు తర్వాత కట్ చేసిన ఇవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇది కొత్తిమీర, కరివేపాకు మిక్స్ చేసుకుందాం. మొత్తం వీటంతా బాగా కలిసేటట్టుగా. మీద గుంట పునుగులు వాండి పెట్టుకుందాము. దీన్ని హీట్ చేసుకుందాము. వాండి హీట్ అయింది కదా, దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇది నాన్ స్టిక్ కాబట్టి అంటుకుపోదు, కొద్దిగా ఆయిల్ అయినా కానీ సరిపోతుంది. సో ఇలా అన్నిట్లో ఆయిల్ వేసుకు ఇప్పుడు ఈ గుంట పునుగులు వేద్దాము. చూడండి, ఇలా మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు టర్న్ చేసుకుందాము చిన్నగా స్పూన్తో. ఇలా ఒక్కొక్కటి టర్న్ చేసుకుందాం. ఇలా మొత్తం ఇలాగా బ్యాక్ సైడ్ కూడా మొత్తం కుక్ అవ్వాలి. అప్పుడు చాలా బాగా వస్తాయి అన్నమాట. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఈజీగా టర్న్ అయిపోతా. కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏమి ఉండదు కాబట్టి మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఏదైనా కానీ. ఆయిల్ ఫుడ్ తిన్న వాళ్ళైతే ఇది వేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే గుంత పునుగులే రెడీ. సో ఇది ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. సో ఇది ఎప్పుడైనా దోసపిండి మిగిలిపోయినప్పుడు ఇట్లా తయారు చేయండి. మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇదైతే నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. దీంట్లో ఇంకా కావాలంటే క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు. సో లేనప్పుడు ఉన్న వాటితోనే చేసుకునే విధానం నేను చూపించాను. సో అది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.